ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ యొక్క మెయిన్ పవర్ ఏమిటి అంటే ఐరన్ డోమ్. ఈ ఐరన్ డోమ్ పనిచేసే విధానము మీకు ప్రపంచ స్థాయిలో మీకు ఎంతోమంది ఎక్స్పర్ట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ మొన్న అక్టోబర్ 7వ తారీఖు మీకు ఏకంగా 5,000 రాకెట్లను మీకు హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద ప్రయోగించారు. దాంతో ఐరన్ డోమ్ కూడా ఏమీ చేయలేకపోయింది. అంటే ఎన్నో రాకెట్లను న్యూట్రలైజ్ చేసినా కూడా కొన్ని రాకెట్లు వచ్చి ఇజ్రాయెల్లో పడడము మీకు చాలా పెద్ద లెవెల్లో మీకు ఆ డిస్ట్రక్షన్ అనేది జరిగింది. ఇప్పుడు ఇవాళ వార్త ఏంటంటే మీకు ఇండియా కూడా ఐరన్ డోమ్ని ఇజ్రాయెల్ దగ్గర కొనాలి అని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు చైనా, అంటే LOC, LAC. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకి ఉండాలని అనుకొని ఇజ్రాయెల్ వాళ్ళతో మనం మాట్లాడాం. ఫైనల్గా ఏంటంటే ఇది ఒక లో ఆల్టిట్యూడ్ వెపన్. సో ఇప్పుడు మీరు మామూలుగా గమనించారనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు ఇలాగా భారతదేశం మీద రాకెట్లు ప్రయోగిస్తారా అంటే చెయ్యరండి, చేసే అవకాశము లేదు. సో వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే పాకిస్తాన్ ఆర్మీ ద్వారా ఫైరింగ్ చేస్తారు, లేదా తీవ్రవాదులను వీళ్ళు రెచ్చగొడతారు. అంటే ఒక ప్రాక్సీ వార్ అనేది పాకిస్తాన్ ఇండియాతో చేస్తూ ఉంటుంది. అంతే తప్ప డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉండే రాకెట్లనో డ్రోన్లనో వాళ్ళు మన మీద వాడడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇది ఇంపాసిబుల్ అని చెప్తారు. ఎందుకు? ఇండియా అంటే ఉండే భయం. మనము డైరెక్ట్గా పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళతో యుద్ధము చెయ్యగలము అని పాకిస్తాన్కి బాగా తెలుసు. సో ఇప్పుడు మీకు మనము ఐరన్ డోమ్ కొంటే ఎలా ఉంటుంది అని చెప్పి మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఒక చర్చా కార్యక్రమం పెట్టుకున్నారు. అప్పుడు మీరు చూడండి, మోదీ గారు అడిగిన ప్రశ్న, ఇప్పుడు ఇజ్రాయెల్ మనకన్నా చాలా చిన్న దేశం, వాళ్ళ బడ్జెట్ హమాస్ తీవ్రవాదుల బడ్జెట్తో సమానం. ఇప్పుడు హమాస్కి కూడా ఒక మిలిటరీ బడ్జెట్ ఉంటుందండి. ఎన్ని ఆయుధాలు కొనాలి, ఎక్కడెక్కడ కొనాలి, దీనికి కావాల్సిన డబ్బు ఎంత ఉంది, ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ అంటున్నారు కదా. కాబట్టి హమాస్ వాళ్ళ మిలిటరీ బడ్జెట్ ఎంతో ఇజ్రాయెల్ వాళ్ళ మిలిటరీ బడ్జెట్ కూడా అంతే కదా. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద దేశము, ఇంత పవర్ఫుల్ కంట్రీ అంటున్నాము, మనం ఇజ్రాయెల్ దగ్గర ఈ ఐరన్ డోమ్ కొనడం ఏంటి? మన DRDO ఇలాంటి ఒక పరికరాన్ని, ఇలాంటి ఒక అస్త్రాన్ని, ఒక ఆయుధాన్ని ఎందుకు తయారు చేయలేదు? మన దగ్గర టెక్నాలజీ లేదా, నిపుణులు లేరా, డబ్బు లేదా, ఏమీ లేదు. ఎందుకు ప్రతిసారి కూడా ఇంకొక దేశము దగ్గరే మనం ఈ ఆయుధాలు కొనాలని అనుకుంటాము? ఇది మీకు మేక్ ఇన్ ఇండియా అనండి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనండి, ప్రతిసారి కూడా వచ్చే ఒక డిస్కషన్. అంటే ఇంతకు ముందు వరకు మన ఆలోచన ఏంటంటే ప్రపంచంలో ఎవరి దగ్గర మంచి ఆయుధాలు ఉన్నాయి, సో ఆ ఆయుధాలను కొనుక్కుంటే గొడవ లేదు కదా, మనము ఎందుకు డెవలప్ చేసుకోవాలి ఏంటి? మీరు చైనా దగ్గర ఇలాగేనండి, చైనా వాడు ఏం తయారు చేసినా కూడా వెంటనే ఇండియా తన దగ్గరికి తెప్పించుకుంటుంది. మనము సొంతంగా ఇండస్ట్రీ పెట్టి తయారు చేద్దామన్న ఆలోచన ఎప్పుడూ కూడా మనకి లేదు. సో దాంతో ఇలాంటి ఒక కొత్త రకమైన ఆలోచన, ప్రతి ఒక్క వస్తువు ఇండియాలోనే తయారవ్వాలి, మనము విదేశీయుల దగ్గర కొనాము అని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఐరన్ డోమ్ అనబడే ఈ అస్త్రము వెనక్కి వెళ్ళిపోయింది. మరి దాని ప్లేస్లో ఏం వచ్చింది? ఇప్పుడు DRDO వాళ్ళు ఆలోచించాలి కదండి. ఈ శాస్త్రవేత్తలు ఐరన్ డోమ్ టెక్నాలజీకి సమానంగా, ఇక్కడ సమానము కాదండి, దానికన్నా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియాలో తయారు చేయాలి. ఎందుకు? మీ దగ్గర డబ్బు ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో దాంతో వీళ్ళు ఏం చేశారు? ప్రాజెక్ట్ కుషా, అంటే ప్రాజెక్ట్ కుషా అనేది ఒక లాంగ్ రేంజ్ మీకు సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. దీన్నే LRSAM అని అంటారు. సో ఇది ఐరన్ డోమ్ కన్నా ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేయబోతున్న ఒక అస్త్రము అని చెప్పి ఇవాళ DRDO వాళ్ళు, అంటే మీకు మోటివేట్ చేస్తూ ఉండాలి. చెప్తున్నా కదా, మన DRDO వాళ్ళు, ఇస్రో వాళ్ళు, వీళ్ళందరూ హనుమంతులు లాంటి వాళ్ళు. మీకు ఎవరో ఒకళ్ళు నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చెయ్యగలవు, పద 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 అంటే అప్పుడు వీళ్ళు ఏంటంటే ఇలాంటి పనులన్నీ. సో ఇప్పుడు ప్రాజెక్ట్ కుషా అనేది అలాంటిది ఒక అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు ఇండియాలో మీరు చూసారనుకోండి, S-400 లాంటి అస్త్రము ఉంది. అంటే ఐరన్ డోమ్ బెటరా, S-400 బెటరా అంటే వరల్డ్లో ఇవాళ కూడా S-400కి సమానమైన ఒక అస్త్రము లేనే లేదండి. ఎన్నో పరీక్షలు చేశారు, అమెరికా వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు, కానీ రష్యా వాళ్ళ S-400 మోస్ట్ అడ్వాన్స్డ్. అంటే డిటెక్ట్ చేయడము, డెస్ట్రాయ్ చేయడములో మీకు S-400కి సమానమైన అస్త్రము లేదు.
ఇవాళ 4 దేశాలు S-400ని వాడుతున్నారు. రష్యా, ఇండియా, చైనా, టర్కీ. ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు రష్యా దగ్గర S-400 కొనాలి అంటే వాళ్ళు ఇవ్వలేదు. UAE వాళ్ళు కూడా అడిగారు. ఎన్నో దేశాలు, ఇంకా ఇరాన్ రష్యా యొక్క మిత్రదేశం, వాళ్ళు కూడా S-400 మాకు ఇవ్వండి అంటే రష్యా వాళ్ళు ఇవ్వలేదు. అలాంటిది ఇవాళ LAC దగ్గర ఏమో చైనా వాళ్ళు S-400ని సిద్ధము చేసి ఉంచారు. భారతదేశం అయితే LOC దగ్గర ఒక S-400, LAC దగ్గర ఒక S-400. దీనికి మించి కూడా మనకు ఎందుకండి అస్త్రాలు అన్నప్పుడు మీ DRDO యొక్క పనితనం ఎలా ఉండాలి అంటే చిన్న స్థాయిలోనూ మీ దగ్గర అద్భుతమైన అస్త్రాలు ఉండాలి, పెద్ద లెవెల్లోనూ ఉండాలి. ఇవాళ చూడండి, ఒక బ్రహ్మోస్ మిజైల్ మిస్ఫైర్ అయింది. 124 కిలోమీటర్లు ఇది పాకిస్తాన్లోకి వెళ్ళింది. అక్కడ HQ-9 అనబడే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఎవరిది? చైనా వాళ్ళది. కానీ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దేశం నుంచి మిస్ఫైర్ అయిన బ్రహ్మోస్ని పసిగట్టలేకపోయింది. డిటెక్ట్ చేయడము కాదు, డెస్ట్రాయ్ చేయడము కాదు, ఇలాంటి ఒక మిజైల్ మన దేశంలోకి వస్తుంది అన్న సూచన కూడా పాకిస్తాన్ యొక్క సరిహద్దుల్లో ఉండే అధికారులకు తెలియలేదు. సో దాంతో ఏమైంది, ఒక మేజర్ వీక్నెస్ అటు పాకిస్తాన్ అనండి, ఇటు చైనా అనండి, ఈ HQ-9 అనబడే ఈ సిస్టమ్స్ కరెక్ట్గా పని చెయ్యవు. చైనా వాడి ప్రోడక్ట్ ఎలా ఉంటుందో, చైనా గూడ్స్ అంటాం చూసారా, సరిగ్గా ఈ సిస్టమ్స్ కూడా అంత వీక్గా, అంత బలహీనంగా ఉంటాయనేది మనకు అర్థమైంది. కాబట్టి చాలామంది ఇది ఒక కాన్స్పరెన్సీ థియరీ అండి, ఇండియా డెలిబరేట్గా ఇలాంటి ఒక మిజైల్ని పాకిస్తాన్ మీద ప్రయోగించి రేపు యుద్ధము వచ్చినప్పుడు పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెక్ చేయడానికే ఈ పని చేశారు అని చెప్పి ఇవాళ ఎంతోమంది కాన్స్పరెన్సీ థియరీగా మాట్లాడుతున్నారు. సో దీన్నంతా మనము ఒప్పుకోవడం లేదు, పొరపాటుగా జరిగింది. కానీ చైనా వాడి యొక్క అతిపెద్ద వీక్నెస్ ఏంటనేది మనకు అర్థమైపోయింది. ఎందుకు వాడేమంటాడు, S-400కి సమానమైన సిస్టమ్స్ మా దగ్గర ఉన్నాయి, అందులో ఎన్నో అద్భుతాలు మేము చెయ్యగలము అన్నాడు. ఎక్కడరా నువ్వు చేసావు? ఒకే ఒక మిజైల్ నీ దేశంలోకి వచ్చింది, నీ సిస్టమ్స్ పసిగట్టలేకపోయాయి. కాబట్టి దీన్ని గమనించి మనము ప్రాజెక్టు కుషా అని చెప్పి, అంటే ఐరన్ డోమ్కి సమానం కాదండి, ఐరన్ డోమ్ కన్నా అడ్వాన్స్డ్ ఒక సిస్టమ్ని మనము తయారు చేసి ఉంచాం. సో ఇలా మీరు చూసారనుకోండి, ఇండియా టైం టు టైం తన దగ్గర ఉండే అస్త్రాలు, ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఈ ప్రాజెక్ట్ కుషా అనేది మేక్ ఇన్ ఇండియా అండి. ఇండియాలోనే మన టెక్నాలజీతో మన ఎక్స్పర్ట్స్ కలిసిమెలిసి DRDOతో వీళ్ళు కొలాబరేషన్తో తయారు చేసే అత్యుత్తమమైన అస్త్రం. అంటే దీని అర్థం రేపు రష్యానో, అమెరికానో, ఇజ్రాయెలో ఇలాంటి దేశాల మీద ఆధారపడకుండా ఇండియానే ఇంత గొప్ప వెపన్స్ను తయారు చేయగలరు. వీటిని తక్కిన దేశాలకు కూడా మనము ఎక్స్పోర్ట్స్ చేయగలం. ఇవాళ ఇట్ ఈస్ నాట్ ఇంపోర్టింగ్ కంట్రీ, వీఆర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. సో దీన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రాజెక్టు కుషా ఐరన్ డోమ్ కన్నా పవర్ఫుల్ అన్నప్పుడు ఇజ్రాయెల్ ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని కీన్గా గమనిస్తున్నారు. వరల్డ్ లెవెల్లో ఇండియా తీసుకురాబోతున్న ఈ అస్త్రము ఏమిటి అని చెప్పి ఇవాళ ఎంతోమంది మాట్లాడుతున్నారు. 350 కిలోమీటర్లు రేంజ్లో, అంటే శత్రువు దేశం నుంచి ఒక స్టెల్త్ విమానం వచ్చినా, ఒక హెలికాప్టర్ వచ్చినా, ఒక డ్రోన్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఇది అలర్ట్ అవ్వడం కాదండి, అక్కడే వెళ్ళి డిస్ట్రాయ్ చేయగలదు. 350 కిలోమీటర్స్ దూరంలోనే ఈ మిజైల్ వెళ్ళి ఆ యుద్ధ వాహనాన్ని టోటల్గా డిస్ట్రాయ్ చేయగలదు. అంటే S-400 80 టార్గెట్స్ని ఇది డిస్ట్రాయ్ చేయగలదు అన్నప్పుడు 350 కిలోమీటర్ల దూరంలో ఉండే మీ శత్రు వాహనాన్ని మీకు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ కుషా చెయ్యగలదని చెప్పి మన డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తున్నారంటే ఇది ఎంత గొప్ప వార్త చూడండి. ఇండియా ఇలా అంచెలంచెలుగా వెపన్స్ తయారు చేయడంలో కూడా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకోవాలి. మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.